పూజలు చేసేవారికి కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఒక చిన్న కథలా తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసి దేవుడికి దీపారాధన చేసి ఎంతో భక్తితో పూజలు చేసేది. గ్రామంలో వాళ్ళు అందరూ ఇంత భక్తిగా పూజలు చేసే సీతమ్మ జీవితంలో మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆశ్చర్యపడేవారు. ఎందుకంటే ఆమె భర్తకు ఆరోగ్యం బాగుండేది కాదు. అప్పులు కూడా ఎక్కువ అయ్యాయి. పిల్లల చదువుల విషయాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకరోజు సీతమ్మ కూడా దేవుడి ముందు కన్నీళ్లు పెట్టుకొని, దేవుడా, నేను నిన్ను అంత భక్తిగా పూజిస్తున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు, ఎందుకు అని అడిగింది. ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం కల వచ్చింది. ఆ స్వప్నంలో ఒక మహాత్ముడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: బంగారాన్ని నిప్పులో వేస్తేనే అది మరింత మెరిసిపోతుంది. అలాగే భక్తుడిని దేవుడు కష్టాల ద్వారా మరింత ధైర్యవంతుడిగాను, పవిత్రమైన మనసున్న వ్యక్తిగాను తయారు చేస్తాడు. పూజలు చేసేవారికి కష్టాలు రావడం శాపం కాదు, అది వారి యొక్క సహనాన్ని, విశ్వాసాన్ని పరీక్షించే దైవ పరీక్ష. దేవుడు దూరం చేయాలనుకునే కష్టం కాదు అది. మన జీవితంలో ఉన్న చెడు కర్మలను కరిగించే మార్గం. భక్తితో దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళే వారిని చివరికి దేవుడు ఎప్పుడూ కూడా ఖాళీ చేతులతో పంపడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత సీతమ్మ మనసులో కొత్త ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి ఆమె కష్టాలను శాపంగా కాకుండా దేవుడి పరీక్షగా భావించి మరింత విశ్వాసంతో జీవించేది. కొద్ది కాలానికి ఆమె యొక్క భర్త ఆరోగ్యం మెరుగైంది. పిల్లలు మంచి స్థాయికి చేరుకున్నారు. ఇంట్లో ఆనందం నిండిపోయింది. అప్పుడే గ్రామస్తులకు అందరికీ కూడా అర్థమైంది, పూజలు చేసే వారికి కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలను జయించే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు అని. ఇలా ఇంకొక సంఘటన తెలుసుకుందాం. ఆ శ్రీకృష్ణ భగవంతుడు స్వయంగా అర్జునుడికి బోధించిన కథ. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కొన్ని రోజులకి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి హస్తినాపురం బయట ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక మహర్షి ఎంతో భక్తితో ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుతూ యజ్ఞాలు చేస్తూ జీవించేవాడు. కానీ ఆ మహర్షి జీవితం మాత్రం ఎన్నో కష్టాలతో నిండిపోయి ఉండేది. ఆశ్రమంలో సరైన ఆహారం లేదు. శరీరం బలహీనంగా ఉంది. శిష్యులు కూడా కొద్దిమందే. అదే సమయంలో ఆ అడవికి సమీపంలో ఉన్న ఒక దుర్మార్గుడు మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. ఇది చూసిన అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. అతడు శ్రీకృష్ణుడిని చూసి ఇలా అడిగాడు: కేశవ, నిన్ను
అంత భక్తిగా ఆరాధించే ఈ మహర్షి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు? ధర్మం లేని వారు సుఖంగా జీవిస్తున్నారు. ఇది ఏ విధమైన న్యాయం అని అర్జునుడు శ్రీకృష్ణుడికి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జునుడిని వెంట తీసుకుని కొంత దూరం నడిచాడు. మార్గమధ్యంలో ఒక రైతు పొలంలో బంగారంలా మెరిసే గోధుమలను కోస్తూ కనిపించాడు. కృష్ణుడు అడిగాడు, అర్జున, రైతు పంటను కోయకపోతే కొత్త పంట పండుతుందా? అర్జునుడు, లేదు మాధవ, పాతదాన్ని తొలగించిన తర్వాతే కొత్త జీవం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు, అలాగే భక్తుని జీవితంలో కూడా కొన్ని కష్టాలు రావడం అనేది అతని పూర్వ కర్మలను తొలగించడానికి. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని మరింత శుద్ధి చేస్తాడు. బంగారాన్ని నిప్పులో వేస్తేనే అది మలినాలు విడిచి మెరిసిపోతుంది కదా, అలాగే భక్తుడు కూడా కష్టాల ద్వారా మరింత పవిత్రుడు అవుతాడు. అర్జునుడు ఇంకా సందేహంగా ఉండగా శ్రీకృష్ణుడు మరో ఉదాహరణ చెప్పాడు. ఒక గురువు తనకు ఇష్టమైన శిష్యుడికే కఠినమైన శిక్షలు ఇస్తాడు. ఎందుకంటే అతడే గొప్పవాడవుతాడని తెలుసు కాబట్టి. అలాగే దేవుడు కూడా భక్తుడికి పరీక్షలు ఇస్తాడు. ఎందుకంటే అతడు ఆ బాధను భరించే శక్తి కలవాడని దేవుడికి తెలుసు. అంతలో ఆశ్రమం దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఆ మహర్షి ఎంతో ప్రశాంతంగా భగవన్నామం జపిస్తూ కనిపించాడు. అతని ముఖంలో ఉన్న ఆనందం చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కష్టాలు ఉన్నా అతని మనసులో బాధ లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు చివరిగా ఇలా చెప్పాడు, అర్జున, దేవుణ్ణి నమ్మని వారికి సుఖాలు కనిపించవచ్చు, కానీ అవి ఎప్పటికైనా సరే తాత్కాలికం. భక్తుడికి వచ్చే కష్టాలు మాత్రం అతని ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లే మార్గం. పూజలు చేసేవారికే కష్టాలు రావడం కాదు, వారికి కష్టాలను జయించే దైవ బలం కూడా లభిస్తుంది. ఆ మాటలు విన్న అర్జునుడు వినమ్రంగా శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి, గోవిందా, ఇప్పుడు నాకు అర్థమైంది. భక్తుని కష్టాలు శాపం కాదు, దైవానుగ్రహానికి ముందు మాట అని అన్నాడు. జై శ్రీరామ్.